సిద్దిపేట అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందని గతంలో మనం చాలా సార్లు చెప్పినాం. ఆధారాలతో సహా కథనాలు కూడా వేసినాం. అయినా కూడా కొంతమంది భజన బ్యాచ్ మానరు. వాళ్ళు భజన చేస్తూనే ఉంటారు ఆ పెద్ద మనిషికి. సరే, ఆ విషయం పక్కన పెడితే మనం గత 10-12 రోజుల క్రితం అక్షయ హోటల్ గురించి ఒక కథనం వేసినాం. అది రంగనాపల్లి దగ్గరలో, మన రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గరలో అక్షయ హోటల్ నిర్మాణం అనేది నాలాని ఎంక్రోచ్ అయి నిర్మాణం చేసిరని చెప్పేసి కూడా మనం కథనం వేసినాం. సో వాళ్ళు శాంక్షన్ ప్లాన్ డివియేట్ చేసిరు అని చెప్పేసి మున్సిపల్ అధికారులు కూడా నోటీస్ ఇచ్చారు. కానీ దాని ఇంతవరకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. అయితే ఈ మున్సిపల్ అధికారుల కళ్ళ గంతలు కట్టి, వాళ్ళ కళ్ళ గంతలు కట్టడు కాదు, వీళ్ళు కట్టుకుని ఉన్నారు కావాలని. మరి ఏం సలవాడరు తెలియదు. కానీ అంత పెద్ద బిల్డింగ్ నిర్మాణం పూర్తయిపోయింది. గ్రాండ్ ఓపెనింగ్ విత్ హరీష్ రావు గారు. సో హరీష్ రావు గారు దాన్ని ఓపెనింగ్ కూడా చేసిరు. మరి అయితే అంత పెద్ద బిల్డింగ్ కి డోర్ నెంబర్ కూడా ఇంకా అలర్ట్ కాలేదని ఒక విషయం వినబడుతోంది. మరి అది వాస్తవమా కాదా? ఇప్పుడు ఆ పింకిలు ఎవరైనా రెచ్చిపోయేటోళ్ళు, కింద మీద పడ్డోళ్ళు, భజన చేసేటోళ్ళు ఉంటే దాని డోర్ నెంబర్ ఏమైనా ఉంటే వేయాలి. అంటే ఒక డోర్ నెంబర్ కూడా అలర్ట్ కానీ ఒక బిల్డింగ్ ని హరీష్ రావు గారు ఓపెన్ చేయడం, ఎంత గ్రాండ్ గా ఓపెన్ చేస్తారు. చూడరు అగో అయ్యి నాలాని ఎంక్రోచ్ చేయగట్టినటువంటి ఒక హోటల్ని, డోర్ నంబర్ కూడా లేనటువంటి ఒక హోటల్ని మున్సిపల్ అధికారులు షేర్లు కట్టుకొని అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చినటువంటి హోటల్ని ఇరిగేషన్ అధికారులు సల్లాపడ్డటువంటి ఆ ప్రాంతంలోకి పోయి ఇంత పెద్ద లైటింగ్, ఇంత పెద్ద కథ, ఇంత గ్రాండ్ ఓపెనింగ్, ఒక స్థానిక ఎమ్మెల్యేకు ఎలాంటి అనుమతులు సకా లేనటువంటి ఒక హోటల్ ఓపెనింగ్కి ఎట్లా పోతావు? డోర్ నంబర్ కూడా లేదు నీ మున్సిపాలిటీలో. సిద్దిపేట మున్సిపల్ జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు? మీరు కట్టుకోరి, నారా ఎంక్రోచ్ గారి ఎన్ని అంతస్తుల బిల్డింగ్లను కట్టుకోరి, నా ఆశీర్వాదం, మున్సిపల్ అధికారుల ఆశీర్వాదం ఉంటే చాలు. మున్సిపల్ అధికారులు ఏమంది ఫస్ట్ ఈయన, నా ఆశీర్వాదం ఉంటే చాలు, మీరు ఏమైనా వేసుకోర్రా బాబు అన్నట. నిజంగా ఆ అక్షయ హోటల్ సంబంధించి డోర్ నంబర్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయరు. చూద్దాం మరి దానికి ఉందా లేదా.